ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మనల్ని గడిచిన కాలం అంతా కూడా కాచి సంరక్షించి మన జీవితాల్లో పెంచిన మరొక నూతనమైన దినం ప్రభు దినం పరిశుద్ధమైన బట్టి ప్రభు పొందనాలు తెలియచేయవలసిన వారు mentionాం. తిరిగి ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మగమైన తండ్రి, ప్రభు రక్షకుడు మోచుకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, గత 10 వారముల పైచిలుగు ప్రభా, ఈ రీతిగా ప్రభా మేము ఆన్లైన్ సర్వీసెస్ లో ఉంటున్నాం. ప్రభా అయినా ప్రభా మా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా 10 వారాలు కూడా మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచారు. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి సంరక్షించిన విధానం అంతని బట్టి కూడా మీకు వందనాలు తెలుసుకుంటున్నాం. మరణం మనుషులు వెంటాడుచున్న దినాల్లో మీరు మమ్మల్ని మా ప్రాణములను కాపాడుచున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధన కూడా మీరు ప్రభా మా మధ్యలో ఉండి ప్రభా మీ నామం కొరకు జరిగించండి. ప్రభా నేను పాటలు పాడినప్పుడు వాక్యం ధ్యానం చేయనప్పుడు నేను మీ సన్నిధిని మాకు ప్రత్యేకంగా అనుగ్రహించబడుచున్నాను తండ్రి. అంధకార శక్తుల యొక్క ప్రభావం అంతటి కూడా కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. చీకటి శక్తుల యొక్క ప్రభావం అంతటి కూడా కొట్టివేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాయుమండల దురాత్మల యొక్క ప్రభావం అంతటి కూడా కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరం చూపండి. మీ సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించండి. ఈ పనులకు ప్రభావ సహాయం మాకు అనుగ్రహించి ఈ పనులకు సహాయంలో ప్రభావ మేము మేలు పొందుటకు సహాయం చేయండి. మా మనసులో మా యొక్క ప్రభావ మనోనేతలను తెరిచి వాక్య ప్రకారంగా జీవించడం కృప చూపి నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. మనం జీవకీర్తన పుస్తకం నుండి 11వ కీర్తన, యేసు పరిశుద్ధ నామమునకు అధిక స్తోత్రం అని కీర్తన పడుతుంది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోక మునకే తెచ్చిన నామమిది. నశించు పాపుల రక్షింపలోక మునకే తెచ్చిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదని ఇవ్వబడిన ఆజ్ఞ మీద ఆధారపడి రచింపబడిన కీర్తన అండి. శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి మనం చేసుకున్నానండి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా.
కరుణయను నెనరు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగా నన్ను పిలిచిన లోక రక్షక నీకు మొక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను అన్య దైవంబులన్ అనుసరించిన పాపము లన్ని పెనుగొని నాదు హృదయపు కన్ను క్రమ్మి ప్రకాశమీయగ ఉన్ననే విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. వదలకనే చేయు తుదలేని పాపము వదలించి నన్ను బ్రోచితి. తుది దినంబున కలుగు బాధల తొలగ చేయుట నీవయని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నీ వాక్యార్థము నాలో నివసింప చేసి నీ సేవకునిగా బ్రోవవే. నీవే సత్యము నీవే జీవము నీవే మార్గము నీవే ద్వారము నీవుగాకింకెవరు లేరు కావవే నన్ను యేసు నాయక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగా నన్ను పిలిచిన లోక రక్షక నీకు మొక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. దావీదు రాసిన కీర్తన 29వ కీర్తన మనం చదువుకున్నాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిర్యోనును గొర్రెపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావమును అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశీర్వదించును. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. పరమ తండ్రి కీర్తించండి, కోరస్ పాడుకుందాం. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. నా ప్రేమ నా భక్తి నా ఆరాధన నీకే.
వారి చూపు ఈ లోకములోన పరమాత్మ శాంతిదాత ప్రభు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. సమయంలో మనము చక్కటి ప్రత్యేకమైన పాటలు పాడటానికి ప్రభు కృప చూపారు. దాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నిక్రమ సంకుల్ వారు అమెరికా దేశం నుండి ఉండి కూడా అక్కడి నుంచి ఆ యొక్క ప్రత్యేకమైన గీతాన్ని మన కొరకు ఆలపించి మమ్మల్ని పంపించారు. దాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థం. ప్రభు యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించను గాక. ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఆంధ్రి యొక్క జీవితం నుండి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకోవాలని మరి ఆశపడుతూ ఉంటున్నాం. యోహాను సువార్తలని ఆంధ్రియను గురించినటువంటి ఆంధ్రియ యొక్క పరిచర్యను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని మరి అపోస్తలుడైన యోహాను మన కొరకు గ్రంథస్థం చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఈ సమయంలో మరి గడిచిన కాలంలో మనకి ఒక గొప్పదైనటువంటి గడిచిన వారంలో మన యొక్క క్రైస్తవ సంఘంలో ఒక గొప్పదైనటువంటి విచారకరమైనటువంటి సంఘటన మరి జరిగినది. మరి ఆ యొక్క సంఘటన గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా మరి దుఃఖం కలిగింది. అదేమంటే దైవ సేవకుడు మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు రవి సక్రియా గారు వారు ప్రభు సన్నిధికి వారు వెళ్ళి ఉన్నారు. మరి దేవుని యొక్క రాజ్యముకు ఆయన వెలుట పరలోకంలో సంతోషం కానీ విడబడినట్టు మనకు కొంత దుఃఖాన్ని కలుగు చేస్తున్నటువంటి మాట వాస్తవం. మరి రవి సక్రియా గారు ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడినటువంటి క్యాసెట్ వింటున్నప్పుడు ఆయన గొప్ప సత్యాన్ని ఆయన తెలియచేస్తున్నారు. అదేమనంటే ఆయన 17 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడానికి సిద్ధంగా మరి ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి చనిపోతున్న సమయంలో మరి ఫ్రెడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకుని మరి వచ్చి ఉన్నాడు. మరి ప్రభువు ఆయన హృదయంలో ఆ యొక్క మరి ఫ్రెడ్ అనేటువంటి ఆయన యొక్క హృదయంలో ఒక గొప్పదైనటువంటి భారాన్ని పెట్టి మరి న్యూఢిల్లీలో వెల్లింగ్టన్ హాస్పిటల్కి వెళ్ళు, మరి పలానా వ్యక్తికి ఆ యొక్క బైబిల్ ఇవ్వని ప్రభు మరి ఆయనకు నడిపింపును బట్టి ఆయన హాస్పిటల్కి వచ్చినప్పుడు మరి ఆయన యొక్క తల్లి గారు మరి రవి సక్రియా గారిని చూడటానికి అవకాశం లేదు. ఆయన మరి కఠినమైన పరిస్థితులు గుండా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆయనకి ఈ సమయంలో కావాల్సింది దేవుని వాక్యమే అని చెప్పి మరి బైబిల్ గ్రంథాన్ని ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె యోహాను సువార్త మరి 14వ అధ్యాయం నుండి చదువుతున్నప్పుడు మరి ఆ మాటల ద్వారా ఆయన మరి దేవుని యొక్క మరి దేవుని వైపు తిరగటం మరి మనకందరికి కూడా తెలిసిన విషయమే. ఆయన దేవుని వైపు తిరగటం మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో అనేక లక్షల మందిని క్రీస్తు వైపు నడిపించడానికి సాధనముగా ఆయన మార్చబడి ఉన్నాడు. అయితే ఆయనకు బైబిల్ అందించిన ఆయన మరి రవి సక్రియా గారి కన్నా 1 సంవత్సరం ముందు ఆయన చనిపోయినారు. చనిపోవడానికి ముందుగా మరి ఆయన మరి రవి సక్రియా గారు ఫ్రెడ్ తో మాట్లాడుతుంటున్నప్పుడు ఫ్రెడ్ ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే మరి దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించడంలోని ఉద్దేశము ఒక్కటే, అదేమిటంటే నీకు బైబిల్ ఇవ్వటం కొరకే దేవుడు నన్ను
ఈ లోకంలోనికి పంపించాడు అని చెప్పినాడు. ఫ్రెడ్ యొక్క జీవితంలో ఆయన ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా ఆయన లేడు, కానీ ఫ్రెడ్ ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆయన జీవితం అంతా కొనసాగించాడు. కానీ ఆయన దేవునికి లోబడిన విధానాన్ని బట్టి, ఆయన చేసినటువంటి మరి స్వల్ప మరి కార్యమును బట్టి లోకము ఎంతగానో దీవించబడింది. సంఘ చరిత్రలో మరి బిల్లీ గ్రహం గారిని నడిపించినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు, అలాగే బక్సింగ్ గారిని నడిపించినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు. మరి ఇలాగన కొంతమంది ప్రముఖుల యొక్క దైవజనుల గురించి ఆలోచన చేసినప్పుడు వారిని నడిపించిన వ్యక్తులు మనకు కనపడరు. మరి వారి గురించిన వారి పేర్లు కూడా మనకి జ్ఞాపకానికి రావు. కానీ ఈ యొక్క ప్రముఖమైన నాయకులు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగనే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో యోహాను గ్రంథకర్త వ్రాస్తా ఉన్నాడు. ఈ గొప్పదైనటువంటి యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ వ్యక్తి గురించి ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన పేరు మరి ఆంద్రియా అని అని ఇక్కడ గ్రంథకర్త వ్రాసి ఉన్నాడు. ఆంద్రియా ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆంద్రియా మరి యోహానుకు బాప్తిస్మమిచ్చి యోహానుకు శిష్యుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి అధ్యాయంలో మరి బాప్తిస్మమిచ్చి యోహాను ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఆయన మరి పశ్చాత్తాపం గురించినటువంటి బాప్తిస్ము ఆయన ఇస్తుంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అనేటువంటి ఆ గొప్పదైనటువంటి మాటను ఎలుగెత్తి ఆయన చెప్పాడు. అంచేత నాకంటే మరి మొదటివాడు ఆయనని మరి యోహాను యేసు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ రీతిగా ప్రకటన చేస్తున్నాడు. మరి యోహాను బాప్తిస్మిస్తూ ఉన్నాడు. యోహాను శిష్యుడు ఆంద్రియా మరి యోహాను దగ్గరికి మరి కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటున్నారు. మరి యోహాను 19వ మొదటి అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాం. నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యము ఇదే. 20వ వచనము, అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఇక్కడ చూడండి, మరి నువ్వు మెస్సయ్యవా అని అడుగుతున్నప్పుడు మరి ప్రజలను, ఒక అబద్ధ ప్రవక్త అయితే ప్రజల యొక్క బలహీనతను ఉపయోగించుకుని అవును నేను మెస్సియా అని చెప్పుండేవాడు. కానీ యోహాను నిజమైన ప్రవక్త ఇచ్చినాడు కనుక, యోహాను నిజంగా దేవుని చేత పంపబడినవాడు కనుక ఆయన తాను మరి క్రీస్తును అభిషిక్తుడని మరి ఆయన మాత్రం కూడా ఒప్పుకోలేదు. తన యొక్క వ్యక్తిత్వం ఏమిటో, తను ఎందుకొరకు వచ్చినాడో, తన యొక్క పరిమితులు ఏమిటో, తను ఎవరి చేత పంపబడి ఉన్నాడో, ఏ పని నిమిత్తం అయితే పంపబడి ఉన్నాడో యోహాను సంపూర్ణంగా ఎరిగిన వాడుగా ఉండి నేను కాను అని చెప్తున్నాడు. నేను మెస్సీయను కాను, నేను క్రీస్తును కాను అని చెప్తున్నాడు. రెండవ మరి 21వ వచనం మనం చూసినట్లయితే, కాగా వారు మరి నువ్వెవరు అని ఏలియావా అని అడుగుగా అతడు కాను అనెను. మరి రెండవ ప్రశ్న అడుగుతున్నారు. అయితే నువ్వు ఏలియావా అని అడిగినప్పుడు అతడు నేను కాను అని చెప్పినాడు. మరి 22వ వచనం చూసినట్లయితే, నువ్వు ప్రవక్తవా అని అడిగినప్పుడు మరి 22వ వచనం చూద్దాం. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఆయన కానని మరి చెప్పినాడు. 3 మరి కాను అనేటువంటి మాటలు, ఐఎమ్ నాట్ ద క్రైస్ట్, ఐఎమ్ నాట్ ఎలైజా అండ్ ఐఎమ్ నాట్ ద ప్రాఫెట్. ఎంత చక్కటి ఒప్పుకోలు మరి యోహాను ఆయన ఒప్పుకుంటున్నాడు మనము జ్ఞాపకం చేసుకుని వారు బయటున్నాం. మరి దయచేసి ఇక్కడ చూసినట్లయితే, మరి నువ్వెవరు, నువ్వు ఏమి కావో చెప్పి ఉన్నావు, కానీ నువ్వెవరు అని చెప్పినప్పుడు మరి అడిగినప్పుడు యోహాను చెప్తున్నటువంటి మాట మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినప్పుడు యేసు ప్రభువుని గురించిన పరిచయ వాక్యం కనిపిస్తా ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము
దేవుడై ఉండెను. మరి యేసుక్రీస్తుని గురించిన పరిచయం అక్కడ మనం చూసినట్లయితే లోగోస్ అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం మనం చూస్తా ఉన్నాం. ఆయన వాక్యమై ఉన్నాడు అనేటువంటి పదాన్ని మరి అక్కడ ఉపయోగిస్తున్నారు. ఆయనే మరి పెద్ద స్వరమై ఉంటున్నాడు, ఆయనే మరి దేవుని యొక్క వాక్యమై ఉంటున్నాడు. ఆ వాక్యము శరీరధారిగా మరి మన మధ్యకు వచ్చినది అని చెప్తున్నాడు. కానీ యోహాను తన గురించి ఏమని చెప్తున్నాడంటే, నేను వాక్యాన్ని కాను, వాక్యము సృష్టించబడనది, వాక్యము అనాదిగా ఉన్నది, వాక్యము ఆది అంతము లేనిది, వాక్యము మార్పు లేనిది ఉంటున్నది. వాక్యమునకు మరి అది వాక్యము దేవుడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యోహాను ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరి నువ్వు ఎవరు అని అంటే, నేను వాక్యమును కాను కానీ నేను స్వరమును అని చెప్తున్నాడు. దయచేసి చూడండి, ప్రభువు ద్వారా 23వ వచనం, ప్రభువు త్రోవ సరళము చేయడని అరణ్యములు ఎరిగెత్తి చెప్పు ఒక శబ్దమును అని చెప్తున్నాడు. నేను ఒక శబ్దాన్ని, ఎంత తాను ఏమి కానో చెప్తున్నాడు. నేను క్రీస్తును కాను, నేను ఏలియాను కాను, నేను ప్రవక్తను కాను, కానీ నేను ఎవరినంటే నేను ఒక శబ్దాన్ని అని చెప్తున్నాడు. ఆయనకు ముందుగా వెళ్ళి త్రోవ సరళం చేసేటువంటి ఒక శబ్దమును మాత్రమే నేను అని చెప్తున్నాడు. అయితే యోహాను పశ్చాత్తాపం గురించిన బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రశ్న ఇక్కడ మరి పరిశీలన వారు అడుగుతున్నారు. అయితే నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు? నీవు క్రీస్తువైనను ఏలేవైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చున్నావు అని అతను అడుగా, యోహాను నేను నీడలో బాప్తిస్మం ఇచ్చున్నాను, కానీ నాకు వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగురు, ఆయన చెప్పులు వారు నేను విప్పుటకు నేను యోగ్యుడను కాను. 4వ కాను అని మాట చెప్తున్నాడు. నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. మరి దయచేసి చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఇగో నేను నీడలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చివాడై ఇచ్చినాడు అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్మము మరి గొప్పదైనటువంటి బాప్తిస్మగా ఆయన చెప్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరో గుర్తుపట్టడం కొరకు ప్రభు ఆయనకు ఒక సూచన ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య, ఆయన క్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగివస్తాడు, పావుల వలె దిగివస్తాడు. ఎవరి మీద మరి పావుల వలె ఆత్మ దిగివస్తుందో అతడే క్రీస్తు అనేటువంటి రుజువును యోహానుకు మరి ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 33వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద నా ఆత్మ దిగి వచ్చి నిలిచి చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని, నేను ముందుగా త్రోవ సరళం చేసేటువంటి వాడును, నేను నీడలో బాప్తిస్మిస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడు ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. 4వ విషయం ఇక్కడ మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అతడు నడుచుచున్నప్పుడు యేసు ప్రభువారు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని కుమారుడు చెప్తున్నాడు. దేవుని గొర్రె పిల్ల, ఈయన మెస్సయ్య యొక్క స్వభావం, మెస్సయ్య యొక్క లక్షణములను ఇక్కడ యోహాను పరిచయం చేస్తా ఉన్నాడు. అయితే యేసు ఎప్పుడైతే ఈ మాటలు యోహాను చెప్పినాడో, యోహాను తన దగ్గర నుండి ఉన్న శిష్యులను కొంతమంది కోల్పోతా ఉన్నాడు. కానీ యోహాను యొక్క ఉద్దేశంలో తన శిష్య గణాన్ని తన ముందు పెట్టుకుని సంఖ్యా బలముతో తాను గొప్పవాడని పిలుచుకున్నట్టుకు ఇష్టపడలేదు. కానీ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటికే వచ్చినాడు కనుక సత్యం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సత్యము తన దగ్గర నుండి శిష్యులను వెళ్ళిపోతున్నప్పుడు అతడు సంతోషముగా వారిని ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. అంచేత ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ యోహాను శిష్యులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు.
when John the Baptist gave such a wonderful testimony of the deity of Jesus Christ, the Lamb, Jesus Christ is the Lamb of God, and we see here the disciples started following Jesus Christ, making an inquiry. ఇక్కడ చూడండి 38వ వచనంలో మనం చూసినట్లయితే 37వ వచనము, అతడు యేసు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారు అడుగుగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థము. మరి వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొక్క బస చేసిరి. యోహాను శిష్యులు ఇప్పుడు యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడుంటారు? మీ నివాస స్థలం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు రండి నా దగ్గర బస చేయండి. వారు అక్కడ బస చేస్తూ ఉన్నారు. అదైన తర్వాత ఇక్కడ ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడు ఆంద్రియ యేసు ప్రభు మరి తన సహోదరుడు ఆంద్రియ పెద్దవాడు అని చెప్తూ ఉంటారు. మరి వయసులో పెద్దవాడు తన సహోదరుడైన పేతురు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. మరి దయచేసి చూద్దాం. మరి 40వ వచనంలో యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు ఏం చేస్తున్నాడు? 40వ వచనంలో ఇతడు ఆంద్రియ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీను కనుగొంటామని అతనితో చెప్పాడు. ఆ మాటకు మరి మెస్సయా అనేటువంటి మెస్సయాను కనుగొన్నామని చెప్పినప్పుడు పేతురు ఆ యేసు ప్రభువారి దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. గడిచిన వారాల్లో మరి పేతురు యొక్క పిలుపుని గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. సత్యమును ప్రకటన చేసినప్పుడు మెస్సీ యొక్క లక్షణముల గురించి యోహాను చెప్పినప్పుడు ఆ అభిషక్తిని, ఆ మెస్సీను, పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు ఆ క్రీస్తును ఆంద్రియ వెంబడించడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ పేతురుకు ఆయనను పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మేము మెస్సీను కనుగొంటిమి. We found Messiah. మీరు మెస్సీగా నువ్వు ఎలాగ కనుగొన్నావు? పేతురుకు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. నేను మెస్సీను కనుగొనడానికి కారణం ఏమిటంటే, నేను ఎవరి దగ్గర అయితే శిష్యరికం చేసి ఉన్నానో, నేను ఎవరైతే నాకు బోధకుడిగా ఉన్నాడో ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను, హిస్ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఆయన యథార్థపరుడై ఉన్నాడు, ఆయన దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, ఆయన అబద్ధమాడడు, ఆయనలో కపటం లేదు, ఆయన మండుచు ప్రకాశించిన దీపముగా ఉన్నాడు, పశ్చాత్తాపం గురించి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకున్న గురించి ప్రకటించినటువంటి వాడు ఇచ్చినాడు. ఆయన చెప్పాడు ఏమనంటే, ఆయన తన గురించి చెప్పుకున్నాడు, నేను మీరు నన్ను వెంబడిస్తున్నారు, నేను మెస్సయ్యను కాను, నేను ఏలియాను కాను, నేను ప్రవక్తను కాను, నేను ఒక స్వరాన్ని మార్గమును సరళము చేసేటువంటి, సత్యములకు మార్గమును సరళము చేసేటువంటి, క్రీస్తుకు మెస్సయ్యకు మార్గము సరళం చేసేటువంటి ఒక శబ్దాన్ని ఆయన చెప్పుల వారు ఇప్పుటకు నేను యోగ్యుడను కాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఉన్నాడు. మేము ఆయనను పరీక్షించుటకు, మేము ఆయన వెంబడించుటకు, ఆయన వెనుక వెళ్ళిచున్నప్పుడు యేసు మమ్మల్ని కనుగొన్నాడు, ఆయన మమ్మల్ని రమ్మన్నాడు, మేము వెళ్ళాము, మేము ఆయనతో బస చేశాము. ఈయన నిజముగా మెస్సయ్య. We found Messiah because we have seen, we have heard the voice of prophet. మేము మెస్సయ్యని ఎలా చెప్పగలమంటే, ఇదిగో
బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సాక్ష్యము ఉన్నది. మేము మెస్సయ్యని ఎలాగ చెప్పగలమంటే ఇదిగో ఆ మెస్సయ్య మాతో మాట్లాడినాడు. మేము మెస్సయ్యని ఎలా చెప్పగలమంటే ఆ మెస్సయ్యను గురించిన అనుభవ జ్ఞానంలోనికి మేము వచ్చి ఉన్నాము. ఎక్స్పీరియన్స్ మెస్సయ్య. He started sharing his experience to Peter. పేతురుకు తన యొక్క అనుభవాన్ని తాను ఎలాగున మెస్సీయను కనుగొన్నాడో తెలియచేస్తా ఉన్నాడు. ఆ మెస్సీ దగ్గరకు పేతురుని ఆంద్రేయ తీసుకువెళ్తున్నాడు. మీరు కూడా రండి. యేసునతో అతను తోడుకొని వచ్చాడు. ఆంద్రేయ యొక్క జీవితంలో ఆయన యోహాను శిష్యుడిగా సత్యమును గురించినటువంటి జ్ఞానములో ఎదిగి ఉన్నాడు. ఆయన యోహాను శిష్యుడిగా మరి ఇశ్రాయేలీలు కనిపెట్టుచున్నటువంటి రాబో మెస్సీను గురించిన జ్ఞానంలో ఎదిగి ఉన్నాడు. ఆ మెస్సీను ఆయన గుర్తుపట్టగలిగి ఉన్నాడు. ఆ మెస్సీను రూఢపరుచుకున్నాడు. ఆ మెస్సీ అనేటువంటి అనుభవం, మెస్సీను తెలుసుకున్నటువంటి అనుభవానికి వెళ్ళినాడు. ఆ అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆ అనుభవాన్ని పేతురుతో కూడా పంచుకుంటున్నాడు. ఆ పేతురును యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తోడుకొని వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంద్రే కూడా యేసు ప్రభువారు ఇద్దరిద్దరిని పంపించినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టి ఉంటాడు, రోగులను స్వస్థపరిచి ఉంటాడు. సాక్ష్యం మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది, కానీ ఆయన పేరు మాత్రం మనకు కనిపించట్లేదు. కానీ ఆంద్రియా ఒక గొప్ప వ్యక్తిని యేసు ప్రభు వారికి పరిచయం చేశాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటకు తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, ఒక ప్రముఖమైన మొదటి అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడినటువంటి వ్యక్తిని, సీనియారిటీని బట్టి చూసినట్లయితే మరి ఆంద్రియా మొదటివాడుగా కనిపిస్తా ఉన్నాడు. కానీ దేవుని యొక్క లెక్కలో చూసినట్లయితే పేతురు మొదటివాడుగా కనిపిస్తా ఉన్నాడు. అందుకని గ్రంథస్థు మరి లూకా గ్రంథకర్త మరి మత్తయి గ్రంథకర్త చూసినప్పుడు అపోస్తలుల యొక్క జాబితా ఇచ్చినప్పుడు పేతురు మొదటివాడు అని రాసుకుంటున్నాడు. దేవుని ప్రత్యక్షతలు పొందుకుని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభు ఆయనకు ప్రత్యేకమైన బాధ్యతనిచ్చినాడు. ఒక గొప్ప ఉద్యోగకర్తగా పేతురు మార్చబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చుటకు మనము వేగిర పడుచున్నామా? ఆయన తెలుసుకున్నట్టుకు నువ్వు వేగిర పడుచున్నావా? ఆయనను తెలుసుకున్నది నీవు నీ యొక్క అనుభవం, నీ యొక్క సాక్ష్యాన్ని ఆంధ్రయ వలె పంచుకుని ఉన్నావా? నీ అనుభవాన్ని. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువారి దగ్గరికి నువ్వెవరినైనా తోడుకుని వచ్చిన అనుభవం నీలో ఉన్నదా? మనం ఎవరిని తోడుకుని వస్తామో మనకు తెలియదు. నీ జీవితంలో ప్రభువు నేను ఎవరిని యేసు తన దగ్గరకు తోడుకుని రమ్మంటే వారిని తోడుకుని వెళ్ళు. 1 దినము 2 దినములు తోడుకు వెళ్ళు, 3 దినములు తోడుకుని వాళ్ళని తోడు. మనకు తెలియదు. ఏదో మనం చూస్తున్నాం. బిల్లీ గ్రాహం గారిని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి ఎవరో మనకి తెలియదు. ఆయన పేరు ఎక్కువగా మనం వినం. ఒకవేళ మనము హిస్టరీ సెర్చ్ చేస్తే ఆయన పేరు మనకు రావచ్చు, కానీ అది మన జ్ఞాపకాల్లో ఉండదు. బక్సింగ్ గారిని నడిపించిన వ్యక్తి ఎవరో మనకు జ్ఞాపకం ఉండదు. ఇదిగో రవి జకరియా గారిని ఆయన నడిపించిన వ్యక్తి, ఆయన సామాన్యుడిగా తన జీవిత కాలం అంతా కూడా ఉన్నాడు. కానీ ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు తోడుకుని వచ్చాడు. ప్రభు ఆ వ్యక్తిని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చున్నాడు. ఇది ఎంత ధన్యకరమైన జీవితం! నువ్వు ఒక గొప్ప నాయకుడిని, నువ్వు ఒక గొప్ప బోధకుడిని, నువ్వు ఒక యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఒక గొప్ప అపోస్తలుని నువ్వు చేస్తున్నావేమో, నువ్వు తోడుకుని వెళ్తున్నావేమో మనకు తెలియదు. కనుక తోడుకుని వెళ్ళట
ప్రభువుకు పరిచయం చేయట, నువ్వు ఎలాగున మెస్సీను కనుగొని ఉన్నావో ఆ అనుభవాన్ని పంచుకునుట అది ఎంతైనా అవసరము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆంధ్రేయ గురించిన సంగతులు ఎక్కువగా మనం చూడము, కానీ ఆంధ్రేయ ఎవరినైతే తోడుకుని వచ్చినాడో ఆయన ప్రభువు చేత అత్యధికంగా దీవించబడి ఉన్నాడు. అత్యధికంగా దీవించబడి ఉన్నాడు. నీ జీవితంలో నీ యొక్క రక్షణ పొంది యేసు క్రీస్తు ప్రభువు దగ్గర నీ పాపములను ఒప్పుకొని నువ్వు దేవుని బిడ్డగా చేయబడి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల యొక్క జీవితం ఉన్నదో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో మెస్సీను పరిచయం చేసినటువంటి అనుభవం నీకున్నదా? క్రీస్తును దగ్గరకు నీ తోటి వారి ఆయన తన సహోదరుని తోడుకొని వస్తున్నాడు. బయట వారు తోడుకు రావడం తేలిక, లోపల వారు తోడుకోవడమే కష్టం. తన సహోదరుని తోడుకుని వస్తున్నాడు, ప్రభువుకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఎంత ధన్యకరమైన పని మరి ఆంధ్రేయ చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము అద్భుతమైనటువంటి అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క మరి బోధ, ఆయన పరలోకం నుండి వచ్చిన జీవాహారంగా చెప్పినాడు. ఆయన చేసినటువంటి అద్భుతం కూడా మెస్సియానిక్ మిరకల్. ఆయన తన మెస్సీగా నిరూపించుకున్నట్టు అద్భుతాన్ని ఆయన చేస్తున్నాడు. 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వదించి దీవించున్నాడు. అయితే అక్కడ చూడండి ఆ యొక్క వాక్య భావంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం చదువుదాము. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. 2 చిన్న చేపలు గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో నేను సరిపోతున్నాను. ఇప్పుడు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ బాలుడిని గురించిన సమాచారం తీసుకువెళ్తున్నారు. He introduced that boy, the small boy is having 5 loaves of bread and 2 fishes. He is introducing this boy to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఎవరో ఈ బాలుడు తెలియదు. He doesn't have name, he doesn't have fame, he doesn't have properties, he doesn't have anything. He has only a little thing, a day's meal. ఒక దినపు భోజనము, ఒక పూట భోజనం ఉన్నది. ఆయన యేసు ప్రభువారికి పరిచయం చేస్తా ఉన్నాడు. He was sensitive to the needs of his people. ఆయన తన ప్రజల యొక్క అవసర విషయంలో ఆంద్రియ స్పృహ కలిగిన వాడు కావచ్చున్నాడు. He felt the need of the hungry people. ఆ యొక్క ఆకలి ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలిని ఆ విషయంలో ఆయన స్పృహ కలిగిన వాడు కావచ్చున్నాడు. He was sensitive to the needs of the people, the physical needs of the people. And we need to be sensitive to the needs of the people. ప్రజల యొక్క అవసర విషయంలో స్పృహ కలిగిన దానిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి అతను తీసుకున్నట్లో ఉద్దేశము, ఆయనలో ఆంద్రియలో ఉన్న విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభువారి చేతిలోనికి 5 రొట్టెలు ఆ 2 చేపలు వెలుట ఆయనకు అప్పగించడం ద్వారా వచ్చి రాబో ఆశీర్వాదం. ఆయన గమనించాడు. నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభువారు కానా విందులో చేసినటువంటి అద్భుతం
నీళ్లను ద్రాక్షారసంగా చేసినటువంటి అద్భుతం యోహాను యొక్క క్షమించండి ఆంద్రియ యొక్క మనసులో పూర్తిగా నాటింపబడి ఉన్నది. ఇట్ వాస్ ఇంప్రింటెడ్, ఇట్ మస్ట్ హావ్ బీన్ ఇంప్రింటెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఆండ్రూ, the greatest messianic miracle that Christ has performed in the wedding of Cana. కానా బిందులో ఆయన చేసినటువంటి అద్భుతం మరి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞాపకాలలో అది ముద్రించబడి ఉంటుందని నేను తలుస్తా ఉన్నా. పాత అనుభవం కొత్త విధేయతలను నడిపిస్తా ఉంది. మరొకసారి ఆయన దగ్గరకు తీసుకెళ్ళట్లో మరి యేసు ప్రభువారి తల్లి ఆమె చెప్పిన మాట, ఈయన మీతో చెప్పినది చేయండి. అనుకుంటా ఉన్నాను ఆంధ్ర ఇలా తలంచుంటాడు. ఆ రోజు నీళ్లను ద్రాక్షరసంగా చేయగలిగిన దేవుడు క్రీస్తు ఈ దినమందు 5 రొట్టెలు 2 చేపలని దీవించలేడా? దీవించగలడు. ఒక విశ్వాసముతో ఆ కొద్ది వాటిని ప్రభు దగ్గరకు తీసుకుని వెళుతున్నాడు. ప్రభువుకు పరిచయం చేస్తా ఉన్నాడు. ప్రభు గొప్పదైన ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. అక్కడ మరి 12 గంపలు వారు ఎత్తినట్లుగా మిగిలినది 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఆయన తిరిగి మరి 7 చేపలను ఆశీర్వదించినప్పుడు 7 గంపలను వారు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. 2 సందర్భాలు, ఒకసారి 12 గంపలు మిగిలాయి, ఇంకోసారి 7 గంపలు మిగిలాయి. దేవుని దగ్గరికి, దేవుని చేతిలోనికి మనం తీసుకొచ్చే ఆ కొద్దిపాటిని ఆయన దీవిస్తాడు. సమృద్ధిగా వారు సంతృప్తిగా వారు భోజనం చేసిన తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 12వ వచనం వారు తృప్తిగా తినిన తర్వాత ఇష్టమైనంత వరకు వడ్డించెను. ప్లేట్ మీల్స్ లేదు, ఇక్కడ మినీ మీల్స్ లేదు. వాళ్ళకి ఇష్టమైనంత వరకు వడ్డించెను. వారు తిని తృప్తి పొందిన తరువాత ఎన్ని 5 రొట్టెలు 2 చేపలు. అద్భుతం. ఆంధ్ర యొక్క 2వ గొప్ప కార్యం ఏమిటంటే, మొదటి గొప్ప కార్యము ఆత్మల జాలర్ని యేసు ప్రభు వారికి పరిచయం చేశాడు. ఆత్మల జాలరిగా చేయబడ్డాడు. చేపలు పట్టేటువంటి పేతురు ఆత్మల జాలరిగా చేయబడి ఉన్నాడు. 2వ అద్భుతం మనం చూస్తున్నట్లయితే కొద్దిపాటిని విశ్వాసముతో యేసు ప్రభు వారి యొక్క హస్తాల్లో పెట్టడానికి ఇష్టపడినారు. మిగిలిన శిష్యులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. వారు మరి యూదా ఇస్కరియోతు అతడు అకౌంటెంట్ గా ఉన్నాడు, క్యాషియర్ గా ఉన్నాడు, లెక్కలు వేస్తున్నాడు. ఎంత కావాల్సి అవసరమై ఉంటుందో. మిగిలిన వారు లెక్కలు వేస్తున్నారు, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత తీసుకురావాలి అనేటువంటి విషయాలు. They're all making all the strategies, but whereas Andrew realized that this is good enough for Christ to perform his miracle. క్రీస్తు అద్భుతం చేయడం కొరకు ఇది సరిపోతుంది. మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం, నీ జీవితంలో ఎంత సమృద్ధి ఉన్నదని కాదు, కానీ నీ జీవితంలో ఎంత బ్యాలెన్స్ ఉన్నదని కాదు, కానీ నీ జీవితంలో ఉన్న ఆ కొద్దిపాటిని ప్రభు కార్యం కొరకు నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు దాన్ని దీవించాలని నువ్వు ఆశపడుతున్నావా? దీవించగలడు అనే విశ్వాసం ద్వారా నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు అట్లా ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను దీవించేవాడు. ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు యందు విశ్వాసంలో ఆ పని ఆయన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని పని కొరకు నశించిన ఆత్మలను రక్షించు నిమిత్తమై విశ్వాసంతో నీకున్న కొద్దిపాటిని ప్రభు పనికి నువ్వు అప్పగించినట్లయితే ప్రభు దాన్ని దీవించువాడుగా ఉన్నాడు. ఆయన దీవిస్తాడు. ఆయన నీ చేతి పని దీవిస్తాడు. నువ్వు ఇచ్చిన దాన్ని ఆయన దీవిస్తాడు. దీవించి నీకు అనేకట్లైన ఆశీర్వాదాలు ఆయన కలుగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆంధ్ర చేసినటువంటి 3వ పని మనం చూద్దాం.
యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. వారు గలిలయలోని బెత్సైదా వాడి 20వ వచనం చదివినట్లయితే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పాను. He introduced Peter to Jesus Christ. He introduced a small boy is having 5 loaves of bread and 2 fishes to Jesus Christ. Now he is introducing the Greeks to Jesus Christ. ఆంద్రియా ఫిలిప్ ఒక్కడే వెళ్ళడు. ఆంద్రియ తీసుకుని వెళ్తున్నాడు. ఆంద్రియకు ప్రభువారితో ఇంటిమసీ అలా ఉన్నదని నేను తలస్తా ఉన్నాను. గ్రీకు దేశస్తులకు ఆయన తీసుకువెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గ్రీకు దేశస్తులు వారు జ్ఞాన సంపన్నులుగా వారు ఉంటున్నారు. జ్ఞానాన్ని వెతికేవారుగా ఉంటున్నారు. మనము దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు గ్రీకుల గురించి. దయచేసి చూడండి. 22వ వచనము. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. జ్ఞానమును వెతికేవారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతికేవారు. తమ బోధకుడు ఆయన వడ్రంగిగా ఉన్నాడు. ఆయన నజరేతులో పెరిగాడు. ఆయన మరి గ్రీకు జ్ఞానం ఆయన దగ్గర లేదు. పరిసయ్యుల దగ్గరికి పరిచయం చేయాలి. కానీ ఆంద్రియా తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు ఆయన విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలు దేశంలో పాండిత్యం కలిగిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీరికన్నా అత్యధికమైన జ్ఞానాన్ని కనపరుస్తున్నాడు. ప్రజలు ఈయన చెప్పుచున్నటువంటి బోధన వింటూ ఉన్నారు. కనుక ఆ బోధను మరి ప్రభువారి యొక్క బోధను ఆంద్రియా విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు గ్రీకు దేశస్తులు మేము ప్రభువును చూడాలి అని తలచినప్పుడు, అవును, గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని వెతికేవారే. కానీ ఇక్కడ యేసు ప్రభువారు గొప్పదైన మాట, అది చాలా కఠినమైన మాటను ఉపయోగించారు. కారణం ఏంటి అని అడిగినట్లయితే, అది యేసు ప్రభువారి యొక్క మరణమును గురించినటువంటి ముందుగా ఆయన ప్రకటిస్తున్నటువంటి వచనం అని తలస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రీకుల యొక్క ఆలోచన విధానం దేవుని యొక్క ఆలోచన విధానానికి వేరుగా ఉన్నది. దేవుని యొక్క ఆలోచన విధానం బైబిల్ గ్రంథం హీబ్రూ థాట్ ఆల్వేస్ కాంట్రాస్ట్ విత్ గ్రీక్ థాట్. బైబిల్ జ్ఞానము, దైవ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానములకు ఎప్పుడు కూడా విరోధముగా ఉండేదే. Hebrew epistemology revolves around the person of God as a person, and the relationship with man. Greek epistemology is always cognitive. అది మరి ఆలోచన సంబంధమైనదిగా ఉంది, మేధస్సు సంబంధమైనదిగా ఉన్నది.
ఈ యొక్క గ్రీకులు తమ జ్ఞానమునందు అతిశించే వారుగా ఉన్నారు. జ్ఞానమును వెతికేవారు మాత్రమే కాదు కానీ జ్ఞానమునందు అతిశించే వారుగా ఉన్నారు. సోక్రటీస్ మనం ఆలోచన చేసినట్లయితే, ప్లేటో మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోక సంబంధమైన ఆలోచన మేధో సంపత్తిని బట్టి వారు అతిశయించే వారుగా ఉన్నారు. They gratify. There is a self-gratification in the Greeks' pursuit of the knowledge. There is a self-centeredness in the Greeks' pursuit of knowledge. There is a self-glorification in the Greeks' pursuit of knowledge. గ్రీకుల యొక్క ఆలోచన విధానంలో మరి నేను చుట్టూ తిరుగుతూ ఇట్స్ ఆల్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ ఇట్స్ ఆల్ సెల్ఫ్ గ్రాటిఫైడ్ అండ్ ఇట్ ఇస్ ఆల్ సెల్ఫ్ గ్లోరిఫైడ్ నాలెడ్జ్. తమ తాము అతిశయపరచుకున్నటువంటి జ్ఞానము గ్రీకుల యొక్క జ్ఞానం. ప్రభు వారికి పరిచయం చేసినప్పుడు ప్రభు ఇక్కడ గొప్పలైనటువంటి మాటలు చెప్తున్నారు. ఇది గ్రీకులకు అంతు పట్టినటువంటి మాట. వారి మేధో సంపత్తికి అందని మాటలు ప్రభు వారు మాట్లాడుతున్నారు. దయచేసి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి మనము చదువుకుందాం. 27వ వచనం చదువుదాము. ఫిలిప్పు వచ్చి ఆంద్రేతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణంను ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. చూడండి ఏమని మాట్లాడుచున్నాడు యేసు ప్రభువు. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గోధుమ గింజ అది పడి చావుకుంటే ఒంటిగా ఉండదు, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది తన యొక్క మరణమును గురించిన విషయాన్ని ప్రాథమికంగా ఆయన తెలియజేస్తా ఉన్నారు. దాని యొక్క అప్లికేషన్ మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ముందుగానే చెప్పినారు. ఒకడు తన ప్రాణమును ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానియరు. దాని యొక్క అప్లికేషన్ రెండవ స్థాయిలో మరి ఆయన వెంబడించే వారి కొరకు తెలియజేస్తున్నారు. ఓ గ్రీకు దేశస్థులారా, మీరు మీ జ్ఞానమంతో అతిశయించు వారై ఉన్నారు. You are so self-centered in your pursuit of wisdom. You are so self-gratified, self-glorified in your wisdom. You glorify your own wisdom. But know this. ఇది తెలుసుకోనండి, గోధుమ గింజ అది పడి చావకుంటే you need to die. ఆ సెల్ఫ్ అనేది చచ్చిపోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన తాను చనిపోవడం ద్వారా తాను అనేక మంది కుమారులను ఆయన గోధుమ గింజ అది భూమిలో చనిపోయిన తర్వాత ఎలాగో అది ఫలించి తన వంటి విత్తనములను సృష్టిస్తుందో, తన వంటి విత్తనములను దానికి పుట్టుటకు కారణమవుతుందో, అలాగునని జీవితంలో మీరు చనిపోవటం ద్వారా, ఆయన చనిపోవటం ద్వారా ఆయన కుమారులైన వారు పుట్టుటకు, ఆ క్రీస్తు యొక్క పోలికలో ఉన్నవారు, క్రీస్తు దేవుని యొక్క పిల్లలు ఈ లోకంలోనికి వచ్చుటకు, ఆయన మరణ పునరుత్థానం బట్టి తన ఎందరూ అంగీకరించదరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలైనటువంటి భాగ్యము గురించినటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా, నీ జీవితంలో నన్ను వెంబడించాలంటే నువ్వు చావాలి. గ్రీకులు వారికి జ్ఞానమునకు అందనటువంటి లోతైన మర్మాన్ని ఇక్కడ గ్రీసు దేశస్థులకు ఇస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో
ఆంధ్రియను గురించినటువంటి మిగిలిన సత్యాలు మన కొరకు వ్రాయబడలేదు. కానీ ఆంధ్రియ చేసినటువంటి పరిచర్యను చర్చ్ ట్రెడిషన్, ప్రాముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ ట్రెడిషన్ తెలియచేస్తా ఉంది. అదేమనంటే ఆంధ్రియను గురించి, ఆంధ్రియ పరిచర్యను గురించినటువంటి పునాదులు మాట్లాడుతున్నప్పుడు రొమేనియాలో ఆంధ్రియ యొక్క ఆ యొక్క ట్రెడిషన్, ఆంధ్రియ యొక్క పరిచర్య యొక్క మూలాలు రొమేనియా దేశంలో ఉన్నాయి, రష్యా దేశంలో ఉన్నాయి, స్కాట్లాండ్ లో ఉన్నాయి, యుక్రెయిన్ లో ఉన్నాయి, మరి పోర్చుగల్ లో ఉన్నాయి, ఇంకా మరి అనేకమైన ఆ దేశాల్లో ఆయన పరిచర్య యొక్క మూలాలు, ఆంధ్రియ యొక్క ఆ వారసత్వం అక్కడ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. సంఘ బైబిల్ గ్రంథానికి వెలుపల సంఘ చరిత్రలో రోమన్ క్యాథలిక్ మరి యొక్క సంఘ ట్రెడిషన్ లో ఇవి గ్రంథస్థం చేయబడి ఉన్నవి. ఆంధ్రియ మరి నవంబర్ 30వ తారీఖున ఆయన గ్రీస్ దేశంలోనే ఆయన చనిపోయాడు. నవంబర్ 30న ఆయన గ్రీస్ దేశంలోనే చనిపోయాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరం నవంబర్ 30న ఇస్తంబుల్, టర్కీలో ఆయన చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆంధ్రియ చనిపోతున్నప్పుడు ఇక రోమన్ ప్రభుత్వానికి ఒక వినతి చేసుకున్నాడు. పేతురు ఎలాగ విన్నవించుకున్నాడు, అయ్యా యేసు ప్రభువారి యొక్క సిలువను మరి నేను అటువంటి సిలువ వేయబట్టడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని పేతురు అడిగాడు. కానీ ఆంధ్రియ ఏమన్నాడంటే, అయ్యా అలా కాదు, నన్ను మరి ఇంటూ ఆకారంలో ఉన్న సిలువలో, డయాగ్నల్ క్రాస్, ఇంటూ ఆకారంలో ఉన్న సిలువలో నన్ను సిలువ వేయండి అని చెప్పాడు. అంటే ఆయన 2 చేతులు పైన ఉన్నటువంటి ఈ యొక్క రెండు కొమ్మలకు, 2 యాంగిల్స్ కి కొట్టినట్లయితే 2 కాళ్ళను కింద 2 ఆ యొక్క చెక్కలకు కొట్టి సిలువ వేయబడ్డారు. దేవుని మహిమ కొరకు ఆయన గొప్పదైనటువంటి సిలువ మరణాన్ని ఆయన మరణించినాడు. రష్యా దేశంలో, పోర్చుగల్ దేశంలో, యుక్రెయిన్ లో, స్కాట్లాండ్ లో. అంచేతనే మళ్ళీ అదే క్యాథలిక్ ట్రెడిషన్ లో, చర్చ్ ట్రెడిషన్ లో చెప్పే మాట ఏమనంటే, స్కాట్లాండ్ యొక్క దేశం యొక్క ఆ యొక్క జాతీయ పతాకంలో ఆ యొక్క డయాగ్నల్ క్రాసే వారికి గుర్తుగా ఉన్నది. ఎందుకు అనంటే ఆంధ్రియ వారి దేశములకు వచ్చి పరిచర్య చేసి ఉన్నాడు. ఆంధ్రియ చనిపోతున్నప్పుడు సిలువతో మాట్లాడి ఉన్నాడట. ఆ మాటను ఇలా చెప్పి ఉన్నాడు. ఇంగ్లీష్ లో దాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. Halo cross, inaugurated by the body of Christ and adorned with his limbs as though they were precious pearls. Before the Lord mounted you inspired earthly fear. Now instead, endowed with heavenly love, you are accepted as a gift. సిలువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సిలువ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎక్క ముందు భయంతో మమ్మల్ని నింపినావు, కానీ ఆయన సిలువను అలంకరించిన కారణం చేత, ఆయన ఆ యొక్క సిలువ ఎక్కిన కారణం చేత మేము ఆ సిలువను బహుమానముగా స్వీకరిస్తున్నామని చెప్పినాడు. హేలో క్రాస్ inaugurated by the body of Christ and adorned with limbs as though they were precious pearls. సిలువను సంతోషముగా, సిలువ మరణాన్ని ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తగ్గించుకున్నంత కాలము తగ్గించుకున్నాడు. ఆయన తెర వరకు ఉండవలసినంత కాలము తెర వరకు ఉన్నాడు. తమ యజమానుడు, తమ యొక్క నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనుసనల్లో ఉన్నాడు. ఆయన తను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడలేదు. ఇస్కరియోతు యోధా వలె క్రీస్తు కన్నా ఎక్కువగా తను తాను ఉన్నతమైన వాటి కొరకు ఆయన ఆశపడలేదు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు.
తన యొక్క పరిధిలో తనకు అప్పగించబడిన బాధ్యతను తనకు అప్పగించబడిన బాధ్యతను ఆయన కొనసాగించనంత వరకు కూడా కొనసాగించాడు. తన దగ్గరకు వచ్చినటువంటి అవకాశములను ఆయన ఎంతో ఉన్నతమైనవిగా భావించి ఆ అవకాశములను ప్రభు మహిమ కొరకు ఆయన ఉపయోగించాడు. అందుకని తన సహోదరుడైన పేతురును పరిచయం చేసినాడు. 5 రొట్టెలు 2 చేపల నుండి బాలును పరిచయం చేసినాడు. ఇదిగో గ్రీసు దేశస్థులను పరిచయం చేసి ఉన్నాడు. ఆంద్రియా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తాను అప్పగించబడిన పనిని సంతోషంతో చేయవాడుగా ఉన్నాడు. తన అప్పగింపబడిని ఆసక్తితో చేసిన వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వారి గురించి గ్రంథస్థం చేయబడలేదు. కారణం ఏంటప్పటికీ ఆంద్రియా తూర్పు దేశం వైపు వెళ్ళిపోయినాడు కనుక ఆ సమాచారము లూకాకు అందలేదు. కానీ దేవుని బిడ్డలారా, గొప్ప మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. గొప్ప పరిచర్యను ఆయన ప్రభు ఆయన ద్వారా జరిగించి ఉన్నాడు. ఒకే ఒక్కడు భూమిలో పడి చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోటును బట్టి ఆయన ఎలాగునా దేవుని కుమారులు జన్మించుటకు కారణమై ఉన్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క పోలికలో సృష్టించబడిన వారంగా దేవుని పిల్లలంగా పిలువబడే భాగ్యము పొందుటకు కారణమై ఉన్నాము. ఆంద్రియా తను కూడా తగ్గించుకున్న ద్వారా, శిలువకు అప్పగించుకున్న ద్వారా, తను తాను తగ్గించుకున్న ద్వారా, దినదినము చనిపోవటం ద్వారా ఇక ఆ ప్రాంతం అంతా కూడా సువార్తతో నింపడానికి కారణమై ఉన్నాడు. మనకి ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. నువ్వు దేవుని సత్యమును తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సత్యమును గ్రహించిన తర్వాత, ప్రభువారిని వెంబడించుటకు తీర్మానం చేసుకుని ఉన్నావా? నువ్వు ప్రభువారిని వెంబడిస్తున్నావా? ఆయన వెతుకుచున్నావా? ఆయన వెంట వెళ్ళటకు నువ్వు ఇష్టపడుచున్నావా? ఆయన ఇచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు పొంది ఉన్నావా? ప్రశ్నించుకో. ఆంద్రియా మిగిలిన వారందరూ కూడా చాలా రద్దీగా, యాక్టివ్ గా ఎన్నో కార్యములు చేస్తున్నట్లుగా కనిపించినప్పుడు కూడా ప్రభు దగ్గర నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఒకే ఒక్క వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి వస్తున్నటువంటి పేతురు. క్రైస్తవ సంఘము, పెంతెకోస్తు సంఘమును దినమందు ఆ ఉద్యోగానికి అనేకమైనటువంటి అపొస్తలుల కార్యక్రమం 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా చూసినట్లయితే పేతురు యొక్క సేవ జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఘనమైన సేవ ప్రభు కొరకు జరిగించేటువంటి వ్యక్తిగా మార్చబడి ఉన్నాడు. ప్రభువు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు గలవాని దగ్గరికి తీసుకువెళ్ళి ఉన్నాడు. ప్రభువు దీవించడం ద్వారా గొప్పదైనటువంటి అద్భుతం మాత్రమే కాదు, కానీ ఉపదేశాన్ని ఆ ప్రజలందరికీ కూడా ఇచ్చున్నాడు. ఇదిగో ఆయన గ్రీకు దేశస్థులను ప్రభుకు పరిచయం చేయడం ద్వారా ఆయన తిరిగి తన జీవితంలో గొప్పదైనటువంటి గ్రీసు దేశంలోకి ఆయన మిషనరీగా వెళ్ళడానికి కారణమై ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటావా? ఆ ప్రభువు నిన్ను హెచ్చించే వరకు కూడా ఆంద్రియా వలె నమ్మకంగా ఉండు. ఆంద్రియా వలె నీకు అప్పచెప్పబడిన పనిలో నమ్మకంగా ఉండు. నీకు ఇవ్వబడిన అవకాశములన్నింటినీ కూడా ప్రభువు కొరకు వాడు. ఒకనొక దినాన ప్రభువు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నీకు కూడా గొప్పదైనటువంటి ఆయన పరిచయం ఇస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నాం. ఆ సాక్ష్యం మనం పొందవలసిన వారం వెంటున్నాం. కొద్ది వాటిలో నమ్మకంగా ఉండుట అది గొప్ప విషయమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు మందు సంఘంలో నీకు ఇవ్వబడినట్టు కృపావరాలను సాధన చేస్తున్నావా? నీకు కృపావరాలు ఇవ్వబడ్డాయి. కొంతమంది ఇలా ఉంటారు, నాకు ఎక్కువ మంది జనం ఉంటే నేను ప్రసంగం చేస్తానండి, ఎక్కువ మంది జనం ఉంటే నేను పాట పాడతానండి. అట్లా ఆలోచన చేస్తున్నావా? లేక నాకు అవకాశం ఇవ్వబడింది కాబట్టి నేను అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాను, నా కృపావరాన్ని సాధన చేస్తాను. సంఘంలో అవసరతలు ఉన్నాయి,
అవసరతలు తీర్చుటలో నీకు అవకాశం ఉన్నది. ఆ సంఘస్థుల యొక్క అవసరతలు తీర్చుటకు ఇష్టపడుతున్నావా? ప్రభువుకి కొంతమందిని పరిచయం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ అనుభవం, నీకు అనుభవం ఉంటే నీ అనుభవాన్ని పంచుకుంటావు. నీకు అనుభవం లేకపోతే నీ అనుభవాన్ని పంచుకోవడానికి ఏమీ లేదు. నీకు ఏ అనుభవం ఉందో ఆ అనుభవాన్నే పంచుకుంటావు. నీకు రక్షణ అనుభవం ఉంటే రక్షణ అనుభవాన్ని పంచుకుంటావు. ఉదయకాల సమయంలో మనం యథార్థమైన ప్రశ్న వేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ దగ్గర ఆ రక్షించబడినట్టు అనుభవం నీకు ఉన్నదా? ఉన్నట్లేదా? అనుభవాన్ని పంచుకో. అందుకే అదే చేశాడు. క్రీస్తు కొరకు మహిమకరంగా ఆయన జీవించడం మాత్రమే కాదు, కానీ మహిమకరమైన మరణాన్ని కూడా ఆయన పొంది ఉన్నాడు. ప్రభు మనకి జీవితంలో ఆయన శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు శిలువను సంబోధించినటువంటి విధానం ఒకసారి ఆలోచించి, హేలో క్రాస్ inaugurated by the body of Christ and adorned with his limbs as though they were precious pearls. ఆయన వైఖరి చూడండి, ఎంత అద్భుతమైన వైఖరి. శ్రమలను సంతోషంతో స్వీకరించాడు, శిలువ మరణాన్ని పొందాడు, దేవుడి నామానికి మహిమ తెచ్చాడు. The legacy of Andrew is still going on. The ministry that Christ had given in those countries are still going on. ఆయన చిందించిన రక్తం వ్యర్థంగా పోలేదు. నీ జీవితంలో కూడా ఆంధ్రేయ వంటి తీర్మానం, ఆంధ్రేయ వంటి కమిట్మెంట్, ఆంధ్రేయ వంటి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రభువును సేవించు. ఆ విధంగా సేవించుటకు త్రియేక దేవుడు నాకు సహాయం చేయను గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు. ఆంధ్రేయ వంటి జీవితం మీరు మాకు దయచేయమని అసలు ప్రార్థిస్తుంటున్నాం. మాకు ఇవ్వబడినటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ లో, మాకు ఇవ్వబడినటువంటి ప్రభా లిమిటెడ్ ఆపర్చునిటీస్ లో, మాకు ఇవ్వబడినటువంటి లిమిటెడ్ టైంలో ప్రభా, మాకు ఇవ్వబడినటువంటి లిమిటెడ్ కాంటాక్ట్స్ లో ప్రభా, మేము మిమ్మల్ని సేవించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీ గురించి సాక్ష్యం చెప్పడానికి మాకు కృప చూపి నడిపించండి. అందరి ప్రభా ఎండమావులు వంటి పరిస్థితులకు పరిగెత్తకుండా ప్రభా, మా దగ్గర ఉన్నటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి ప్రభానైన ప్రతి ప్రభలైన అనుభవాన్ని, ప్రతి వనరులను మేము వాడుకోవడానికి కృప చూపి నడిపించండి. మా సంఘముని దీవించండి ప్రభు. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి వారు కూడా ఆంధ్రేయ వలె తమ జీవితాల్లో తగ్గించుకుని ప్రభా, తమన్న స్థలములో తమకు ఇవ్వబడినటువంటి ప్రభు కృపావరములను సాధన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మీ నామహిమ కొరకు వారు వాటిని వినియోగించడం కృప చూపి నడిపించమని, ఆంధ్రేయ కలిగినట్టు మనసు మేము కూడా కలిగి ఉంటకు, తెరవబడినట్టు కళ్ళు కలిగిన వారంగా ప్రభానైనా మీ మనసు ఎరిగిన హృదయం కలిగిన వారుగా ఉండుటకు కృప చూపి నడిపించు. ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.